The five devas, the greater builders. ఈ టాపిక్ ఈరోజు చెప్పుకోబోతున్నాం మనం. I have divided the groups of devas and elementals into evolutionary and involutionary builders, those who are in themselves positive force and those which are negative force, the conscious and blind workers. సో రెండు రకాలైనటువంటి శక్తులు లేదా రెండు రకాలైనటువంటి కింగ్డమ్స్ గురించి ఇక్కడ మనకు ప్రధానంగా చెప్తున్నారు. ఒకటి ఏంటంటే దేవా బిల్డర్స్, ఇంకొకటి ఎలిమెంటల్స్, దేవతలు ఎలిమెంటల్స్. దేవతలు అంటే ఫిఫ్త్ కింగ్డమ్ అడ్వాన్స్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, ఎలిమెంటల్స్ అంటే ఫస్ట్ కింగ్డమ్లో ఉన్నటువంటి వాళ్ళు. సో దేవతలు అనేవాళ్ళు పాజిటివ్గా వర్క్ చేస్తున్నారు, ఎలిమెంటల్స్లో ఉన్నటువంటి వాళ్ళు నెగిటివ్గా వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళనే కాన్షియస్ అండ్ బ్లైండ్ వర్కర్స్ అన్నారు. కాన్షియస్గా వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళేమో దేవా బిల్డర్స్, బ్లైండ్గా ఉండేటువంటి వాళ్ళేమో ఎలిమెంటల్స్. అంటే జీవుల్లో కూడా ఈ రెండు రకాలుగా ఉంటుంటారు జీవులు. కొందరు బ్లైండ్గా ఉంటారు, అంటే వాళ్ళు వాళ్ళ పర్పస్, దే ఆర్ వెరీ బ్లైండ్ టు ద సిచ్యువేషన్స్, దే ఆర్ ఎలిమెంటల్స్. కొందరు బాగా కాన్షియస్గా ఉంటారు, దే ఆర్ దేవాస్. ఆ రకంగా పాజిటివ్ అండ్ నెగిటివ్ అన్నటువంటి రెండుగా వీళ్ళు చెప్తున్నారు. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ that students bear in mind here that we are studying the mystery of electricity and therefore must remember the following facts. Mystery of electricity ante electricity and positive and negative forces. గురించి దాని యొక్క మిస్టరీ అంటే దాని నిగూఢ రహస్యాలు మనకి ఇప్పుడు తెలియజెప్తారు. ఇంట్రడక్టరీ రిమార్క్స్. ద మిస్టరీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ద గ్రేటర్ బిల్డర్స్ The greater builders are the positive aspect of substance or of electrical phenomena, while the lesser builders are the negative aspects. So, builders అని వాడడంలో ఇక్కడ ఉద్దేశం ఏంటంటే సృష్టి యొక్క లేదా ఈ గ్రేట్ హెవెన్లీ మెన్ యొక్క వర్క్ అనేటువంటిది చేసేటువంటి వాళ్ళని బిల్డర్స్ అన్నారు. సో అందులో దేవతల యొక్క భాగం ఉంది, వాళ్ళని ఏమన్నారంటే గ్రేటర్ బిల్డర్స్ అన్నారు. లెస్సర్ బిల్డర్స్ అనేటువంటి వాళ్ళు అంటే హూ ఆర్ వెరీ ప్యాసివ్, సో వాళ్ళని నెగిటివ్ ఆస్పెక్ట్స్గా చెప్పారు. Two types of force are represented in the activities of these two groups, and it is their interaction and interplay which produces light or the manifested solar system. So two groups of force అనేటువంటి వర్తించడం వలన ఏదైనా సరే మేనిఫెస్ట్ అవడం అనేటువంటి జరుగుతుంది. సృష్టిలో ఒకటి రావాలంటే దెర్ ఆర్ టూ ఫోర్సెస్ దట్ ఆర్ వర్కింగ్. ఈశ్వరం, పురుషుడు శక్తి, పరమాత్మ శక్తి, ఈ రెండు అమ్మవారు అయ్యవారు వీళ్ళిద్దరు కలవడం వల్ల మనకి వాళ్ళిద్దరి వల్ల మనకి సృష్టి అనేటువంటిది ఏర్పడింది. ఆ రకంగా టూ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఆర్ వర్కింగ్, అండ్ ఇట్ ఈస్ దేర్ ఇంటరాక్షన్ అండ్ ఇంటర్ప్లే విచ్ ప్రొడ్యూసెస్ లైట్. Their sum total is substance in its totality. Their sum total is substance. వాళ్ళిద్దరి యొక్క కలయిక చేత సృష్టి, దాన్ని సబ్స్టెన్స్ అన్నారు, దాన్ని సృష్టి అన్నారు. In its totality, the intelligent active form built for the purpose of providing a habitation for a central subject to life. The intelligent active form built for the purpose of providing a habitation for a central subject to life. ఇది దేని గురించి ఇదంతా అంటే ఇట్స్ ఏ హ్యాబిటాట్ ఫర్ ది సెంట్రల్ సబ్జెక్ట్ టు లైఫ్. సో సబ్జెక్ట్ టు లైఫ్ అంటే సబ్జెక్టుగా ఉన్నటువంటిది ఇది పురోగమించడానికి కావాల్సినటువంటి వేదిక ఏమిటి అంటే భౌతికమైనటువంటి ప్రపంచము. సో ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రొవైడింగ్ హ్యాబిటేషన్ ఫర్ ఎ సెంట్రల్ సబ్జెక్ట్ టు లైఫ్. సో ఈ సెంట్రల్ సబ్జెక్ట్ టు లైఫ్గా ఉన్నటువంటి దానికి అది వర్తించడానికి, అది సృష్టిలో కలిసి ఉండడానికి, తద్వారా టు లిబరేట్, టు హ్యావ్ ది లిబరేషన్, ఈ సృష్టి అనేటువంటిది ఏర్పడింది. దేనికంటే
ఈ సెంట్రల్ సబ్జెక్టివ్ లైఫ్కి ఇదొక వేదిక. ఇది ఉంటేనే ఈ సబ్జెక్టివ్ లైఫ్ ఏమైనా వ్యక్తీకరణ అవ్వగలుగుతుంది. ఇది లేకపోతే దానికి వ్యక్తీకరణ అవ్వడానికి అవకాశం లేదు. అందుగురించి ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ప్రొవైడింగ్ హ్యాబిటేషన్ ఫర్ ఎ సెంట్రల్ సబ్జెక్టివ్ లైఫ్. దే ఆర్ ఆల్సో ది సమ్ టోటల్ ఆఫ్ పిత్రిస్ ఆర్ ఫాదర్స్ ఆఫ్ మ్యాన్ కైండ్. అంటే ఇక్కడ పితృదేవతల గురించి మనకి ఈరోజు కొంచెం చెప్పుకుంటాం. లోనార్ ఆర్ పితృస్ అంటే వీళ్ళు ఎవరంటే, వీళ్ళే ద గ్రేట్ చౌహాన్స్ called the lords of the moon, of the airy bodies, bring forth men. సో వాళ్ళని ఏమన్నారంటే ఎయిరీ బాడీస్ అన్నారు. దే బ్రింగ్ ఫోర్త్ మెన్. మన పితృదేవతల వలన భౌతిక మనకి దీని మీద జీవులు పుట్టడం అనేటువంటి దానికి వాళ్ళు అధిపతులుగా ఉన్నారు. దాన్ని ఏమన్నారంటే బ్రింగ్ ఫోర్త్ మెన్. దే వర్ టోల్డ్ మెన్ ఆఫ్ యువర్ నేచర్, గివ్ దెమ్ దేర్ ఫార్మ్స్ విత్ హిమ్. సో వాళ్ళు ఏమన్నారంటే మెన్ ఆఫ్ యువర్ నేచర్, గివ్ దెమ్ దేర్ ఫార్మ్స్ విత్ హిమ్. అది షీ విల్ బిల్డ్ కవరింగ్స్ వితౌట్ ఫర్ ఎక్స్టర్నల్ బాడీస్, వితౌట్ మేల్స్ ఫీమేల్స్ విల్ దే బీ. అంటే ఏంటంటే ఈ మూన్ అనే దాని నుంచి గివ్ దెమ్ దేర్ ఫార్మ్స్ విత్ హిమ్ అంటే లోపల సబ్జెక్టుగా ఉన్నటువంటి వాడికి ఫారం ఇచ్చేది ఎవరిట అంటే మూన్. ద స్కిన్ కోట్ మనం ఏదైతే అనుకుంటున్నామో ఈ భౌతిక ప్రపంచంలో మనం వ్యవహరించాలిట అంటే మూన్ యొక్క అనుగ్రహం ఉంటేనే, పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటేనే ఈ భౌతిక ప్రపంచంలో మనం తిరగలుగుతాం, ఏమైనా చేయగలుగుతాం. సో ఫిజికల్ కోట్, ద స్కిన్ కోట్ ఇది ఏదైతే ఉందో అది డెన్స్ ఫిజికల్ బాడీ. ఇది మనకు ఏర్పడాలంటే ఇట్ ఈస్ ఫ్రమ్ పితృదేవతలు ఆర్ ఫ్రమ్ లోనార్. షీ ఆవిడ అది తర్వాత దేర్ ఫార్మ్స్ విత్ హిమ్. షీ విల్ బిల్డ్ కవరింగ్స్ వితౌట్ ఫర్ ఎక్స్టర్నల్ బాడీస్. అది మేల్ ఫీమేల్ దే విల్ దే బి. లార్డ్స్ ఆఫ్ ఫ్లేమ్ ఆల్సో. They will each on his allotted lands, 7 of them, each of his lot. The lords of the flame remained behind. They will not go. They would not create. అంటే మనలో లార్డ్స్ ఆఫ్ ఫ్లేమ్ వీళ్ళు 4-5గా ఉన్నారు. ఆ విషయం చెప్తారు. ఈ పితృదేవతలు అనేవాళ్ళు మనలో వర్తిస్తుండడం వలన ఈ రకంగా ఇదంతా కూడా ఏర్పడటానికి అవకాశంగా ఉంది. సో దే విల్ బిల్డ్ కవరింగ్స్ వితౌట్ అంటే మన యొక్క భౌతికమైనటువంటి దేహం ఫర్ ఎక్స్టర్నల్ బాడీస్. ఇది వితౌట్ అంటే మేల్స్ ఫీమేల్స్ విల్ దే బి. ఎప్పుడైతే ఆ స్కిన్ కొట్టేశారో అప్పుడు మేల్ ఫీమేల్ ఆ తేడా అనేటువంటిది ఎక్కడ ఏర్పడిందంటే ఇట్ ఈస్ ద స్కిన్ కోట్. Soul wise there are no male soul, female souls. ఇది మేల్ సోల్ అండి, ఇది ఫీమేల్ సోల్ అంటే లేదు. బాడీస్గా ఉన్నారంతే. ఓన్లీ ఫిజికల్ బాడీగా దీస్ ఆర్ మేల్స్, దీస్ ఆర్ ఫీమేల్స్. సో ఈ మేల్స్ ఫీమేల్స్ అనేటువంటి వాళ్ళు ఎక్కడ ఏర్పడుతున్నారంటే దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ది లోనార్. సో ఈ స్కిన్ కోటికి పైన ఉన్నటువంటి ఇథరిక్ బాడీ వచ్చేటికి అక్కడ దెర్ ఆర్ నో మేల్ అండ్ ఫీమేల్. ఇథరిక్ బాడీ సేమ్. ఎప్పుడైతే స్కిన్ నేచర్ అనేటువంటిది వచ్చిందో పూర్తిగా డెన్స్ ఫిజికల్లోకి వచ్చిందో అంటే మూన్ వలన మేల్స్ ఫీమేల్స్ అనేటువంటి వాళ్ళు ఏర్పడుతున్నారు. తద్వారా సృష్టి ఇదంతా కూడా. లార్డ్స్ ఆఫ్ ది ఫ్లేమ్ ఆల్సో ఈ రకంగా దే వెంట్ ఈచ్ ఆన్ హిజ్ అలాటెడ్ ల్యాండ్స్. సో వాళ్ళకి ఇవ్వబడినటువంటి స్థానమును వాళ్ళు స్వీకరింపబడుతోంది వాళ్ళకి. అంటే మేల్స్ ఫీమేల్స్ వాళ్ళు పుట్టుట ఇవన్నీ కూడా ఎక్కడ పుట్టాలి, ఎలా ఎంత కూడా ఏర్పడుట అనేటువంటి జరుగుతోంది. 7 of them each on his lot. సో ఈ రకంగా వీళ్ళు వర్తిస్తున్నారు. సో ఈ రకంగా పితృదేవతలు ఆర్ ఫాదర్స్ ఆఫ్ మ్యాన్ కైండ్, వ్యూయింగ్ మ్యాన్ కైండ్ యాజ్ ద రేస్ ఇట్ సెల్ఫ్, ది 4th kingdom in nature, the heavenly men in physical manifestation.
సో హెవెన్లీ మెన్ యొక్క ఫిజికల్ మేనిఫెస్టేషన్ ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ది ఫిజికల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ది హెవెన్లీ మెన్. This is a most important point to emphasize. These Deva activities in relation to self-consciousness, which is the distinctive characteristic of humanity, can best be studied in the large or through the consideration of groups of races and of the life of the scheme. సో ఇది ఈ విషయం మనం బాగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే హెవెన్లీ మెన్ యొక్క భౌతికమైనటువంటి రూపం ఏమిటంటే మానవులు, అదొకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే దీస్ దేవ యాక్టివిటీస్ ఇన్ రిలేషన్ టు సెల్ఫ్ కాన్షియస్నెస్, అంటే ప్రజ్ఞగా జరుగుతూ ఉండేటువంటి యాక్టివిటీస్, కెన్ బెస్ట్ బి స్టడీడ్ ఇన్ ద లార్జ్ ఆర్ త్రూ ద కన్సిడరేషన్ ఆఫ్ గ్రూప్స్ ఆఫ్ రేసెస్. సో ప్రజ్ఞలుగా ఉన్నటువంటిది మనం ఒక గ్రూప్స్గా ఉన్నటువంటిది లేదా ఒక రేసెస్గా ఉన్నటువంటి వాటిని మనం దృష్టిలో తీసుకుని ఆర్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ ద స్కీమ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ వన్ ఆఫ్ ది హెవెన్లీ మెన్. సో వీళ్ళందరూ కూడా ప్రజ్ఞలుగా హెవెన్లీ మెన్లో ఉన్నారు కనుక వీళ్ళ యొక్క భౌతికమైనటువంటి రూపం అంటే ఆ హెవెన్లీ మెన్ యొక్క భౌతికమైనటువంటి రూపం అంటే జీవులు. జీవులు హెవెన్లీ మెన్లో ఎలా రిప్రజెంట్ అవుతున్నారు అంటే ప్రజ్ఞలుగా రిప్రజెంట్ అవుతున్నారు. When the student brings his study of Deva work down to the terms of his own individual life, he is apt to become confused through too close a juxtaposition. So, idi vishayam. The greater builders are the solar Pitrus. So, greater builders ఎవరికంటే మనలో లెస్సర్ బిల్డర్స్ అంటే లూనార్, వాళ్ళ గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాం. అలాగే గ్రేటర్ బిల్డర్స్ అంటే సోలార్, సూర్యుడి నుంచి వచ్చినటువంటి ప్రజ్ఞలు. వైల్ ద లెస్సర్ బిల్డర్స్ ఆర్ ది lunar ancestors. I would here explain the occult meaning of the word ancestor as used in esotericism. It means literally initiatory life impulse. And ancestor ante మన ancestors వాళ్ళు అంటే ఇనిషియేటరీ లైఫ్ ఇంపల్స్, అంటే లైఫ్ అనేటువంటిది కంటిన్యూ అవ్వడానికి కావాల్సినటువంటి కార్యక్రమం చేస్తూ ఉండేటువంటి వాళ్ళు పితృదేవతలు లేదా లూనార్ పితృస్ అన్నారు వాళ్ళు. ఇట్ ఈస్ దట్ సబ్జెక్టివ్ యాక్టివిటీ విచ్ ప్రొడ్యూసెస్ ఆబ్జెక్టివిటీ. సో వాళ్ళు చేస్తున్నటువంటి తపస్సుల వలన సృష్టిలో భౌతికమైనటువంటి ప్రపంచం ఏదైతే నడుస్తుంది. ఇట్ ఈస్ ద ఆబ్జెక్టివిటీ. సబ్జెక్టుగా పైన జరుగుతున్నటువంటి దానికి యొక్క ఆబ్జెక్టివిటీ ఇది. అండ్ కన్సర్న్స్ దోస్ ఎమనేటరీ ఇంపల్స్ విచ్ కమ్ ఫ్రమ్ ఎనీ పాజిటివ్ సెంటర్ ఆఫ్ ఫోర్స్ and which sweep the negative aspect into the line of that force and thus produce a form of some kind. సో దీనికి ఒక పాజిటివ్ ఫోర్స్ అనేది వచ్చి ఈ నెగిటివ్ ఫోర్స్ అంటే లెసర్ బిల్డర్స్, పాజిటివ్ ఫోర్స్ అంటే సోలార్. ఈ సోలార్ ప్రిన్సిపల్ అనేటువంటిది వచ్చి ఈ నెగిటివ్ ఇంపల్స్ ఉన్నటువంటి దాన్ని ఇది తీసుకోవటం, తద్వారా నెగిటివ్ అనేటువంటిది పోయి which sweep the negative aspect into the line of that force. అంటే ఈ నెగిటివ్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఈ పాజిటివ్ దాంట్లో కలిసిపోవడం అనేటువంటిది జరుగుతుంది. అంటే and thus produce a form of some kind used in connection with both aspects. అంటే ఏమవుతుందంటే ఒక ఫారం ఆస్పెక్ట్ అనే ఏర్పడటంలో ఈ నెగిటివ్ ఆస్పెక్ట్ వచ్చి ఈ పాజిటివ్ ఆస్పెక్ట్ని కలవడం వలన ఈ నెగిటివ్ ఆస్పెక్ట్ నలిఫై పాజిటివ్ ఆస్పెక్ట్ అంటే కనుక సోల్ అనేటువంటిది దానికి ఎక్స్ప్రెషన్కి ఈ నెగిటివ్ ఆస్పెక్ట్ అంటే ఈ స్కిన్ ఆర్ ది ఫిజికల్ బాడీ అనేటువంటిది యూటిలైజేషన్లోకి వస్తుంది. ది సోలార్ లోగోస్ ఈజ్ ద ఇనిషియేటరీ ఇంపల్స్ ఆర్ ఫాదర్ ఆఫ్ ది సన్ ఇన్ హిజ్ ఫిజికల్ ఇన్కార్నేషన్ ఏ సోలార్ సిస్టమ్. ఈ సోలార్ లోగోస్ అనే వాళ్ళు ఏంటి? ఫాదర్ ఆఫ్ ది సన్. సన్ అంటే ఏమిటి? మన సూర్యుడు సన్, మన సౌరమండలం సన్. దీనికి ఫాదర్గా వర్తిస్తున్నటువంటి వాడు సోలార్ పితృస్. సోలార్ పితృస్ నుంచి పుట్టినటువంటి పిల్లవాడే మన సోలార్ సిస్టమ్. ఇలా మీరు సో
మన సోలార్ సిస్టమ్కి రావడానికి పైన సోలార్ పిత్రూస్ అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళనే సోలార్ లోగోస్ అని అన్నారు. ఈ సోలార్ లోగోస్ యొక్క ఫిజికల్ షీట్ ఏంటి అంటే సోలార్ సిస్టమ్. సో సోలార్ లోగోస్కి వచ్చినటువంటి ఫిజికల్ షీట్ ఈజ్ సోలార్ సిస్టమ్. సో వీళ్ళకి ఫిజికల్ షీట్ ఎక్కడి నుంచి వచ్చింది? హీ ఈస్ ద సమ్ టోటల్ ఆఫ్ ది పిత్రస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొవైడింగ్ ఫార్మ్. అది he is the sum total of the pitrus. The union of father, positive force, and mother, the negative force, produces that central place which we call the form, the body of manifestation of the sun. So sun అనేటువంటి వాడు లేదా ఈ భౌతికమైనటువంటి ప్రపంచం ఎలా ఏర్పడిందంటే ఒకటి ఫాదర్ ఆర్ విల్ ఆస్పెక్ట్, ఇంకొకటి మదర్ ఆర్ నెగటివ్ ఆస్పెక్ట్. అదే ప్రకృతి, అదే పురుషుడు. దానివలన జీవులు అనేవాళ్ళు వస్తున్నారు. A heavenly man holds an analogous position in relation to a planet. He is the central of positive life or force. ఒక ప్లానెటరీ స్కీమ్ మీరు తీసుకునేటట్టయితే అందులో హెవెన్లీ మ్యాన్ అనేవాడు సెంట్రల్ జెర్మ్ లాంటి వాడు. ఆయన సెంట్రల్ పాజిటివ్ ఫోర్స్. Of force which in due course of time demonstrates as a planetary scheme or an incarnation of the planetary logos. Which in due course of time ఆయనే కొన్నాళ్ళలో ఒక ప్లానెటరీ లోగోస్గా అవుతున్నాడు. A man similarly in a positive life or energy which through action or negative force creates bodies of manifestation. సో ఆయన పాజిటివ్గా ఉండి తద్వారా భౌతికమైనటువంటి గోళం ఏర్పడుట అనేటువంటిది నెగిటివ్. అలాగే హ్యూమన్ అనేటువంటి వాళ్ళలో కూడా, ఒక మ్యాన్ అనేవాళ్ళలో కూడా పాజిటివ్ లైఫ్ ఆర్ ఎనర్జీ ఉండి త్రూ యాక్షన్ ఆన్ నెగిటివ్ ఫోర్స్ క్రియేట్స్ బాడీస్ ఆఫ్ మేనిఫెస్టేషన్. సో ఈ నెగిటివ్ ఫోర్స్ అంటే అనేది ఈ లోనార్ నుంచి వచ్చినటువంటి దానితో ఈ బాడీ అనేటువంటిది మ్యాన్కి రావడం అనేటువంటి దాన్ని నెగిటివ్ ఫోర్స్గా చెప్పారు. సో ఇది పాజిటివ్, అది నెగిటివ్. దానివల్ల దేహం అనేటువంటిది వస్తుంది, దీనివల్ల మ్యాన్ అనేవాడు through which he can shine or radiate. అంటే ఏంటంటే సో దీని ద్వారా ఆ భౌతికమైనటువంటి ప్రపంచంలోకి వ్యక్తము అవుట అనేటువంటి జరుగుతుంది. దీన్ని ఏమన్నారంటే ద లోనార్ పిత్రూస్ క్రియేటెడ్ ద ఫిజికల్ మ్యాన్. ఈ ఫిజికల్ మ్యాన్ని క్రియేట్ చేసి ఇస్తున్నటువంటి వాళ్ళు లోనార్ పిత్రూస్ అని అన్నారు. దే ఎగ్జిస్ట్ ఇన్ 3 great classes. సో ఈ భౌతికమైనటువంటిది ఇస్తున్నది ఎవరు? దే ఆర్ ద నెగటివ్ ఆస్పెక్ట్ ఆర్ స్వెప్ట్ ఇన్ టు యాక్షన్ ఇన్ గ్రూప్ ఫార్మేషన్ త్రూ ద ప్లే ఆఫ్ పాజిటివ్ ఫోర్స్. సో ఇన్ గ్రూప్ ఫార్మేషన్ త్రూ ద ప్లే ఆఫ్ పాజిటివ్ ఫోర్స్ అపాన్ దెమ్. సో పాజిటివ్ ఫోర్స్ అనేటువంటిది నెగిటివ్ దాంతో కలిసేటికి బాడీ అనేటువంటిది ఏర్పడుతుంది. ఆర్ త్రూ ద యాక్షన్ ఆఫ్ ది కాన్షియస్ మైండ్స్ ఆఫ్ ది సిస్టమ్. త్రూ ద యాక్షన్ ఆఫ్ ది కాన్షియస్ మైండ్స్, దాన్నే ప్రజ్ఞలు అన్నారు. కాన్షియస్ మైండ్స్ అంటే ప్రజ్ఞలు. సో ఇవి మైండ్స్ ఆఫ్ ది సిస్టమ్. At the present stage of evolution, during the period of light, it is difficult for the human being to differentiate between the types of force and to work consciously with these dual aspects. ఈ డ్యూయల్ ఆస్పెక్ట్స్ని జాగ్రత్తగా మనం తెలుసుకొని మనం సోలార్ తోటి మనం లింకప్గా మనం జీవించుట అనేటువంటి చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్తారు ఇన్ రౌండ్ 4 at the beginning they form the etheric bodies of our earth humanity. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ లోనార్ పిత్రూస్ అనే వాళ్ళ గురించి కొన్ని పాయింట్స్ చెప్తున్నారు మనకి ఇక్కడ. దే ఎగ్జిస్ట్ ఇన్ 3 great classes. ఈ లోనార్ పిత్రూస్ వాళ్ళు 3 classes-లో ఉన్నారు మనకి. అంటే ఫిజికల్ అనేటువంటిది ఎన్ని క్లాసెస్గా ఉంది? 3 planes-లో ఉంది. సాలిడ్, లిక్విడ్, గ్యాషియస్. అందుగురించి ఇక్కడ ఉన్నారంటే 3 great classes ఉన్నారు. ద మోస్ట్ డెవలప్డ్ దే ఫార్మ్ ఇన్ రౌండ్ 1 ది సమ్ టోటల్ ఆఫ్ ది 3 kingdoms and achieve a human form. So in round 1 లో
ఈ మూడు కలిసి హ్యూమన్ ఫామ్ అనేటువంటిది వచ్చింది. ఇన్ రౌండ్ 2 and 3 దే ఆర్ ద సమ్ టోటల్ ఆఫ్ దట్ విచ్ విల్ ఈవెన్చువల్లీ బి హ్యూమన్. In round 4 at the beginning they form the etheric bodies of our earth humanity. So ఈ రౌండ్ 2 and 3కి వచ్చేటికి హ్యూమన్స్ అనేవాళ్ళు తయారవుతున్నారు. తర్వాత రౌండ్ 4 వచ్చేటికి దే ఫార్మ్ ద ఇథరిక్ బాడీస్ ఆఫ్ అవర్ ఎర్త్ హ్యూమానిటీ. ఇథరిక్ బాడీస్ అనేటువంటి ఫామ్ అవ్వడానికి ఈ లోనర్ రేస్ కూడా చాలా హెల్ప్ చేస్తున్నాయని చెప్తున్నారు. ఇథరిక్ బాడీ కదా అది. తర్వాత సెకండ్ దోస్ హూస్ బాడీస్ ఆర్ టేకెన్ బై ద సోలార్ ఏంజల్స్. సో లూరాన్ అనేటువంటిది బాడీ ఇస్తే అది టేకప్ చేస్తున్నటువంటిది సోలార్ ఏంజల్స్. అంటే ప్రజ్ఞలు అనేటువంటి సోలార్ ప్లేన్లో నుంచి దిగి వస్తున్నాయి, లూనార్ ప్లేన్లో నుంచి బాడీస్ అనేటువంటివి వస్తున్నాయి. సో ఈ బాడీస్ అనేటువంటి ఈ సోలార్ ఏంజల్స్ అనేవాళ్ళు తీసుకుని భూమి మీద వర్తించడం అనేటువంటిది జరుగుతుంది. The sum total of the 3 kingdoms at present known. The earth gives man his body, the gods give him his 5 inner principles. So మనకి ఈ ఎర్త్ అనేటువంటిది బాడీ ఇస్తుంటే స్పిరిట్ అనే ఇదేంటి పైనుంచి గాడ్ గివ్ హిమ్ హిస్ 5 ఇన్నర్ ప్రిన్సిపల్స్. సో బాడీ అనేటువంటి దానికి 5 ఇన్నర్ ప్రిన్సిపల్స్ ఇచ్చాడు పైనుంచి మనకు అందివ్వబడుతున్నటువంటివి. అవి ఏమిటంటే ఒకటి స్పిరిట్. స్పిరిట్ ఈజ్ 1 అని అన్నారు అందులో. సో స్పిరిట్ అనేటువంటిది మనకి పైలోకాల్లో నుంచి అందివ్వబడుతుంటే దానికి బాడీ అనేటువంటిది ఎర్త్ ప్లేన్లో నుంచి మనకి ఇది ఇవ్వబడుతుంది. ఇది విషయం. దీన్నే ది ఎర్త్ గివ్స్ ద డెన్స్ ఫిజికల్, ద లోనార్ గాడ్స్ గివ్స్ ద 3 లోవర్ ప్రిన్సిపల్స్, ఇథరిక్ బాడీ, ప్రాణ, కామనస్. ఈ మూడు కూడా మనకి ఇచ్చేస్తున్నటువంటిది లోనార్ గాడ్స్. అంటే మనలో కామమనస్, మనలో ఒక కోరిక అనేటువంటిది ఎవరి వలన కలుగుతుందంటే లోనార్ గాడ్స్ వలన కలుగుతుంది. పిల్లలు పుట్టుట లేదా సృష్టి పుట్టుట, ఒక ఏదైనా సరే ఒక భౌతిక రూపం వచ్చుట అన్నటువంటి అన్నిటికీ కూడా లోనార్ గాడ్స్ పనిచేస్తున్నారు. అలాగే ఈథరిక్ బాడీ, అలాగే ప్రాణ, మనలో ప్రాణశక్తి, ఇదంతా కూడా ఇవన్నిటికీ కూడా రూపం ఇస్తున్నటువంటిది లోనార్ గాడ్స్. సోలార్ గాడ్స్ గివ్ హిమ్ 2 ప్రిన్సిపల్స్. సోలార్ గాడ్స్ మనకి 2 ప్రిన్సిపల్స్ ఇస్తున్నాయి. ఒకటి లోవర్ మైండ్, ఇంకొకటి హయ్యర్ మైండ్. తర్వాత ద మొనాడ్ ఈస్ ద యూనిఫైడ్ 2 హయ్యెస్ట్ ప్రిన్సిపల్స్, బుద్ధి, ఆత్మ. సో ఇవి మనకి అందివ్వబడుతున్నాయి. ఒకటి ఫిజికల్ బాడీ, 2 ఇథరిక్ బాడీ, 3 మైండ్ ఆస్పెక్ట్, 4 బుద్ధి ఆర్ ఆత్మ ఆస్పెక్ట్. ఇవి మనకి ఇవ్వబడుతున్నాయి. అందులో మనకు బాడీ అనేటువంటిది ఇస్తున్నటువంటిది మూన్ ప్రిన్సిపల్, మన ఎర్త్ ప్రిన్సిపల్. తర్వాత మనకి ఆస్ట్రల్ బాడీ అనేటువంటిది దానిలో ఉన్నటువంటిది కామ మనస్సు, ప్రాణ అండ్ ఇథరిక్ బాడీ అనేటువంటిది ఇస్తున్నది లోనార్ ప్రిన్సిపల్. తర్వాత మనకి సోలార్ గాడ్స్ నుంచి లోవర్ మైండ్, హయ్యర్ మైండ్. అంటే మైండ్ ప్రిన్సిపల్ అనేటువంటిది మనకి సోలార్ గాడ్స్ నుంచి వస్తుంది. దానిపైన మొనాడ్ నుంచి మనకి బుద్ధి, ఆత్మ ఇవి వస్తున్నాయి. సో ఈ వీటితోటి మన యొక్క మానవుడు అనేవాడు తయారు చేయబడుతున్నాడు. ద టోటాలిటీ ఆఫ్ ఫార్మ్ గాడ్ ఈజ్ వన్ నాట్ విత్స్టాండింగ్ ద ఇన్యూమరబుల్ ఫార్మ్స్ విచ్ ఆర్ ఇన్ హిమ్. సో ఇన్ మ్యాన్ ఆన్ ఎర్త్ ద మైక్రోకాస్మ్ ఆఫ్ ది మైక్రోకాస్మ్. ఏమన్నారంటే ద టోటాలిటీ ఆఫ్ ఫార్మ్, మొత్తం ఇదంతా కూడా ఒక ఫారంగా మీరు భావించండి. అందులో జీవులు అనేవాళ్ళందరూ కూడా ఒక్కొక్క అణువులుగా ఉన్నటువంటి వాడు. సో ఇదంతా కలిపి దైవము అన్నారు. దాన్నే విరాట్ పురుషుడు అంటారు. మనకి భాగవతంలో ఆయన విరాట్ పురుషుడిగా చెప్తారు. మనకి మొత్తం ఇక్కడి నుంచి కూడా అక్కడి దాకా ఉన్నాడు ఆయన విరాట్ పురుషుడు. సో 1
నాట్ విత్ స్టాండింగ్ ద ఇన్యూమరబుల్ ఫార్మ్స్. సో ఆయన అనేకంగా లేట, అన్నీ కలిపితే ఒకటెవడో వాడుగా ఉన్నట్టు, ఆయన గాడ్ అన్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ కంపేర్డ్ ఇన్ మ్యాన్, హీ యునైట్స్ ఇన్ హిమ్సెల్ఫ్ ఆల్ ఫార్మ్స్. సో ఇవన్నీ కూడా ఆయనలో భాగములుగా ఉంటున్నాయి. ద మిస్టరీ ఆఫ్ ది ఎర్త్ మ్యాన్ ఈజ్ ద మిస్టరీ ఆఫ్ ది హెవెన్లీ మ్యాన్. అంటే మ్యాన్ గురించి మీరు అర్థం చేసుకుంటే హెవెన్లీ మ్యాన్ గురించి మనకు అర్థమవుతుంది. The potentiality of every organ useful to animal life is locked up in man, the microcosm of the macrocosm. The Pitrus, the ancestors or creators of mankind. They are of 7 classes, 3 of which are incorporeal and 4 corporeal. They are usually called the lunar Pitrus or ancestors and must not be confronted with the solar Pitrus or angels, who give mind to man and create the relatively permanent body of the ego of higher self. అంటే ఈ పితృలు అనేవాళ్ళు లోనార్ పితృలు వేరు, సోలార్ పితృస్ వేరు. లోనార్ పితృస్ వలన మనకి ఈ లోనార్ పితృస్ వాళ్ళు అగైన్ దే ఆర్ 7 in classes. అందులో 3 of which are incorporeal and 4 corporeal. Incorporeal 3 అంటే సాలిడ్, లిక్విడ్, గ్యాషియస్ ఇవి. తర్వాత 4 అంటే ఈథరిక్, ప్రాణ, కామనస్, బాడీ, ఇది కార్పోరియల్. దీస్ ఆర్ యూజువల్లీ కాల్డ్ లూనార్ పితృస్ ఆర్ యాన్సెస్టర్స్ అన్నారు వాళ్ళు. అదేవిధంగా సోలార్ పితృస్ వల్ల మనకు అందివ్వబడుతున్నటువంటిది మైండ్ టు మ్యాన్ అండ్ క్రియేట్ ద రిలేటివ్లీ పర్మనెంట్ బాడీ ఆఫ్ ద ఈగో. మనకి పర్మనెంట్ బాడీ ఏదైతే అంటే మన పర్మనెంట్ బాడీ ఈగో. ఎందుకంటే ఈగో అనేటువంటిది ఎన్నో జన్మలు తీసుకుంటూ ఉంటుంది కనుక ఈగో ఈజ్ అవర్ పర్మనెంట్ బాడీ. దాన్నే హయ్యర్ సెల్ఫ్ అని చెప్పారు వాళ్ళు. కనుక ఇది విషయం. తర్వాత ఈ ఆస్పెక్ట్ని ఏమని చెప్తున్నారంటే మనకి ఇక్కడ, at the present stage of evolution during the period of light, it is difficult for the human being to differentiate between the types of force. An adept of the light works with force and substance, viewing substance as that which is negative and therefore occultly to be moved. So adept అంటే సాధకుడు అనర్థం. సాధకుడు అనేవాడు సబ్స్టెన్స్ని చూడడు. సబ్స్టెన్స్ ఈజ్ నెగిటివ్, అది దానిలో ఉన్నటువంటి తత్వం ఈజ్ పాజిటివ్. సో నెగిటివ్ ఆస్పెక్ట్ చూసినంత వరకు మనం నెగిటివ్గా ఉంటామండి. నెగిటివ్ని వదిలేసి మనం పాజిటివ్ని చూడాలి. గురించి ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, సబ్స్టెన్స్ వ్యూయింగ్ ద సబ్స్టెన్స్ యాజ్ దట్ విచ్ ఈస్ నెగిటివ్ అండ్ దర్ఫోర్ occultly to be moved, and he can do this because he has achieved unity or the point of balance and equilibrium, and can therefore balance forces and deal with positive and negative energies as appears best in the interest of the plan of evolution. సో వీడు సాధకుడు అనేవాడు వాడు 3 ప్లేన్స్లోనూ వాడు చక్కటి సాధన చేసుకున్నటువంటి వాడు కాబట్టి హీ కెన్ సీ వాట్ ఈజ్ నెగిటివ్ అండ్ వాట్ ఈజ్ పాజిటివ్. సో అందులో దేన్ని చూసి మనం కార్యక్రమం అనేటువంటిది చేసుకోవాలి, మన సృష్టిలో వ్యవహరించాలి అనేటువంటిది వాడికి చక్కగా తెలుసు కాబట్టి హీ అబ్జర్వ్స్ ది పాజిటివ్ ఆస్పెక్ట్స్ and deal with positive and negative energies as appears best in the interest of the plan of evolution. Which is best interest in the plan of evolution. Evolutionary ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి వాడు పాజిటివ్ని చూస్తాడు. మనం ఎవాల్వ్ అవ్వాలనుకున్నటువంటి పాజిటివ్ ఆస్పెక్ట్ని చూడాలి. నెగిటివ్ ఆస్పెక్ట్ని చూడటం వలన ఉపయోగం లేదు. ఎందుకంటే పాజిటివ్ ఆధారంగా నెగిటివ్ ఉంటుంది. పాజిటివ్ని మనం వదిలేసేసి నెగిటివ్ని చూస్తుంటే అది ఇఫెక్ట్, ఇది కాజు. నేను మనం చెప్పుకున్నటువంటి పాఠం ప్రకారంగా చెప్పాలంటే కనుక కాజును మనం ఐడెంటిఫైలో మనం పెట్టుకుంటే అప్పుడు ఇఫెక్ట్ను మనం మర్చిపోయినా పర్వాలేదు. అంటే జీవుల యొక్క నామములు, రూపములు ఇవి కాదు మనం చూడవలసినది. జీవులు దేని చేత వ్యక్తీకరణలో వచ్చారు అంటే ఈగో. ఈ ఈగో ఎక్కడి నుంచి వచ్చింది? సోలార్, సూర్యుడి నుంచి వచ్చింది. కనుక దాన్ని దర్శిస్తూ మీరు జీవులతో వ్యవహరించండి. అది మీకు ఎవల్యూషన్కి హెల్ప్ చేస్తుంది. ఇది మనకు చెప్తున్నారు ఇక్కడ.
The brother of darkness, knowing himself to be positive force, in essence, works with negative substance or with the lesser builders to bring about ends of his own, incited thereto by selfish motive. కనుక ఎవరు బ్రదర్స్ ఆఫ్ డార్క్నెస్ అంటే ఇక్కడ 2 బ్రదర్స్ ఉన్నారు, బ్రదర్స్ ఆఫ్ లైట్, బ్రదర్స్ ఆఫ్ డార్క్నెస్. ఈ బ్రదర్స్ ఆఫ్ డార్క్నెస్ knowing himself to be positive force in essence. వాడు బ్రదర్స్ ఆఫ్ డార్క్నెస్ అనేవాళ్ళు ఎవరికంటే డార్క్నెస్లో మనకి ఎన్నున్నా కానీ మనకు కనిపించేది ఒకటే, చీకటే, ఇంకా వేరే 10 మంది ఉన్నట్టు కనిపించదు. కనుక ఆత్మలుగా జీవించుతున్నటువంటి వాళ్ళని బ్రదర్స్ ఆఫ్ డార్క్నెస్ అన్నారు. వాళ్ళు ఎలా ఉంటారంటే నోయింగ్ హిమ్సెల్ఫ్ టు బి పాజిటివ్ ఫోర్స్ ఇన్ ఎసెన్స్. ఫస్ట్ మనం ఒక పాజిటివ్ ఫోర్స్ అనేది మనకు తెలియాలి. మన పాజిటివ్ ఫోర్స్ అనేది ఎలా తెలియబడుతుంది? మనం పాజిటివ్ అనేటువంటిది తెలియబడాలంటే మనం పాజిటివ్ ఆస్పెక్ట్గా ఉండడం అనేటువంటిది మనం అలవాటు చేసుకోవాలి. మనం ఫస్ట్ పాజిటివ్ ఆస్పెక్ట్గా ఉండడం అలవాటు చేసుకుంటే అప్పుడు ఎదుటి వాళ్ళలో పాజిటివ్ ఆస్పెక్ట్ మనకి అలవాటులోకి వస్తుంది. కనుక వీడు పాజిటివ్ అనేటువంటిది తెలియబడడాన్ని ఏమని చెప్పారంటే ఇక్కడ knowing himself to be positive force in essence works with negative substance, but he works with negative substance. వాడిని పాజిటివ్గా తెలుసుకుని వాడు తన దేహం అనేటువంటిది నెగిటివ్ సబ్స్టెన్స్, దీంతో పనులు చేసుకుంటాడు. ఇది బాగా ధ్యానం చేయాలి పాయింట్ మనం చాలా. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు ఫాలో. బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే మనం పాజిటివ్ అనేటువంటిది మనం బాగా ధ్యానం చేస్తే కానీ మనం పాజిటివ్ అనేటువంటిది మనకు వెలుగుతుంది. మనం ఎప్పుడైతే పాజిటివ్గా ఉండడం అనేటువంటిది మనం చేసుకుంటూ ఉంటామో అప్పుడు మన దేహం అనేటువంటిది నెగిటివ్. ఇది మనం జీవుల్ని మనం చూస్తున్నప్పుడు ఏంటోనండి, నాకు ఏది చూస్తున్నా సరే నెగిటివిజం ఎప్పుడు తడుతుంది, ఎప్పుడైనా సరే చెడు జరుగుతుందని తడుతుంది, ఏదైపోతుందో అది ఎంత ఎందుకు జరుగుతుంది అంటే బికాస్ వీ డీల్ మోర్ విత్ నెగిటివ్ థింగ్స్. మనం ఎక్కువగా జీవులుగా చూస్తున్నాం. వీఆర్ డీలింగ్ విత్ నెగిటివ్ పాయింట్స్, వీఆర్ నాట్ డీలింగ్ విత్ పాజిటివ్ పాయింట్. పాజిటివ్ పాయింట్ మనం చూడట్లేదు కాబట్టి మనకి నెగిటివ్నే తడుతుంది. రోడ్డు మీదకి వాడిని వెళ్తుంటే వాడికి యాక్సిడెంట్ అయిపోతుందేమో, లేదా వాడు ఎవడో ఊరి నుంచి బయలుదేరాడు, వాడు క్షేమంగా వస్తాడు రాడో, ఎందుకు రాడు క్షేమంగానే వస్తాడు అన్నటువంటి ధైర్యం మనకి ఎందుకు ఉండట్లేదంటే బికాస్ వీ హ్యాబిచ్యుయేటెడ్ టు సీ థింగ్స్ ఇన్ నెగిటివ్ ఫారం. Because the body is negative, the solar thing is positive. So positive మనం చూడకుండా నెగిటివ్ మనం చూస్తాం. అందువల్ల మైండ్ ఎప్పుడుగా దానికి వెళ్ళిపోతుంటుంది. సో టు బ్రింగ్ అబౌట్ ఎండ్స్ ఆఫ్ హిజ్ ఓన్ incited thereto by selfish motive. The brothers of light cooperate with the positive aspect in and of all forms, the building devas of evolutionary intent, in order to bring about the purposes of heavenly man, who is the sum total of planetary physical manifestation. సో ఈ బ్రదర్స్ ఆఫ్ డార్క్నెస్ ఏం చేస్తున్నారు? బిల్డర్స్ లెస్సర్ బిల్డర్స్ తోటి వర్క్ చేస్తూ టు బ్రింగ్ అబౌట్ ఎండ్స్ ఆఫ్ హిజ్ ఓన్. వాళ్ళు చేసేటువంటి పనులకి వాళ్ళే ఎండ్ పాయింట్స్ పెట్టేసుకుంటున్నారు. ఎందుకు? వీళ్ళు బ్రదర్స్ ఆఫ్ డార్క్నెస్ అనేటువంటి వాళ్ళు దే ఆర్ వర్కింగ్ విత్ ది లెస్సర్ బిల్డర్స్ తోటి పనిచేస్తూ ఇన్సైడర్ దేర్ టు బై సెల్ఫిష్ మోటివ్. వాళ్ళు సెల్ఫిష్ మోటివ్గా లెస్సర్ బిల్డర్స్ తోటి పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ వర్క్స్కి వాళ్ళే ఎండ్ పాయింట్స్ అనేటువంటి పెట్టేసుకుంటున్నారు. ఈ రకంగా జీవిస్తున్నారు బ్రదర్స్ ఆఫ్ డార్క్నెస్ అనేటువంటి వాళ్ళు. అంటే వాళ్ళకి లోపల ఉన్నటువంటిది సోలార్ పిత్రూస్ అనేటువంటిది తెలిసిన వాళ్ళు దే ఆర్ డీలింగ్ అండ్ దే ఆర్ వర్కింగ్ ఓన్లీ విత్ ద మైండ్ ఆఫ్ నెగిటివిజం. కానీ ది బ్రదర్స్ ఆఫ్ లైట్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కోఆపరేట్ విత్ ద పాజిటివ్ ఆస్పెక్ట్ దే ఆర్ కోఆపరేటింగ్ విత్ ద పాజిటివ్ ఆస్పెక్ట్స్ అండ్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్. అలాగే అందరి జీవుల్లో కూడా ఉన్నటువంటిది పాజిటివ్ ఆస్పెక్ట్ అనేటువంటిది వాళ్ళు దర్శిస్తున్నారు. ద బిల్డింగ్ దేవాస్ ఆఫ్ ఎవల్యూషనరీ ఇంటెంట్స్ అండ్ దే ఆర్
సీయింగ్ ద బిల్డింగ్ దేవాస్, దేవతల వలన దేహం అనేటువంటిది కట్టి ఇవ్వబడుతోంది కనుక దేవతల్ని వాళ్ళు దర్శిస్తున్నారు. ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ అబౌట్ ది పర్పస్ ఆఫ్ ది హెవెన్లీ మ్యాన్. సో ది పర్పస్ ఆఫ్ ది హెవెన్లీ మ్యాన్ ఏమిటి? టు అప్లిఫ్ట్ అవర్ సెల్ఫ్. అందరము కూడా ఆయనలో ప్రజ్ఞలుగా మేల్కాంచడానికి హెవెన్లీ మ్యాన్ ఎంతో కృషి చేస్తున్నారు. హూ ఇస్ ద సమ్ టోటల్ ఆఫ్ ప్లానెటరీ ఫిజికల్ మేనిఫెస్టేషన్.